బికాజ్ గాడ్సే వాజ్ నెవర్ మెంబర్ ఆఫ్ ఆర్ఎస్ఎస్. గాడ్సే గారు ఎప్పుడు కూడా ఆర్ఎస్ఎస్లో మెంబర్ కాదు. ఇది సుప్రీంకోర్టు కూడా దీని మీద క్లారిటీ ఇచ్చింది. ఇది సబ్జుడిస్, వారు ఆ పదం విత్డ్రా చేసుకోవాలా. ఆర్ఎస్ఎస్ అనే అంశాన్ని ఈరోజు మరి అది వారి రికార్డులోకి తొలగించాలి అధ్యక్ష. రెండోది, ఈరోజు ఈ రాష్ట్రంలో మరి గౌరవ మంత్రి గారు లేచి అనేకమైనటువంటి అంశాలు చెప్పారు. దానికి మరి ఖచ్చితంగా మీరు చర్చకు మీరు మాకు సమయం ఇవ్వాలి. ఈరోజు ఒక విషయం అధ్యక్ష, ఈరోజు చాలా స్పష్టంగా ఈ రాష్ట్రానికి కేంద్రం ఏమి ఇచ్చిందంటే అధ్యక్ష, ఈ అనెక్జర్ నేను మీకు పంపిస్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు నేషనల్ హైవేస్ కోసము 1,85,000 కోట్లు ఇచ్చింది. ట్యాక్స్ డెవల్యూషన్లో 2.5 లక్షల కోట్లు ఇచ్చింది. గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద 78,859 కోట్లు ఇచ్చింది. రైల్వేలకు 36,000 కోట్లు ఇచ్చింది. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్కి 2,500 కోట్లు ఇచ్చింది. అర్బన్ డెవలప్మెంట్కి 315 కోట్లు ఇచ్చింది. రూరల్ జాబ్స్ మినిస్టర్ గారు దేశంలో 29 రాష్ట్రాలకు ఇచ్చి మేము ఇచ్చిన చెప్తే ఇది మంచి అసత్య ప్రచారం అధ్యక్ష, సత్యదూరం. ఇది తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ గత 12 ఏళ్లుగా ఏమిచ్చిందో చర్చ చేయడానికి మీరు సిద్ధం. ఊరికేనే మాటలకు మాత్రం పరిమితమై బడ్జెట్లో నిధులు రాలేదని మనం తీర్మానం చేసిన మాట చేస్తా ఉన్నా. ఎన్నడైనా పోయి మీ భారత ప్రధానమంత్రి దగ్గర పోయి తెలంగాణకు మంది కావాలని ఎప్పుడైనా అడిగిన అధ్యక్ష వీళ్ళు? మీరు ఎన్నడన్నా మీరు రికార్డుల్లో చూసినారు అధ్యక్ష? మా తెలంగాణకి ఇది కావాలని శాసనసభ వేదిక కోరండి. ఇప్పటి వరకు కేంద్ర విద్యాలయాలు రాలే, నవోదయ విద్యాలయాలు రాలే. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనేక ప్రత్యేక నిధులు పక్క ఆంధ్ర రాష్ట్రం తీసుకుపోతుంటే ప్రేక్షకుల్లాగా చిన్న బాలుడు ముద్దు పప్పు తిని కూర్చున్నట్టుగా కూర్చుంటే వీళ్ళు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? కండువలు వేసుకోగానే రాముడు గారు గాంధీ గారు స్వతంత్రోద్యమం 30 ఏళ్ళు చేస్తే ఆంగ్లేయులు ఒక్క దెబ్బ కొట్టలేదు అధ్యక్ష. అధికారం వచ్చినాక ఎంతసేపట్లో వీళ్ళు తుపాకీ పెట్టి కాల్చి వచ్చిన అధ్యక్ష, ఎంత తుపాకీ పెట్టి కాల్చేసిన అధ్యక్ష. అటువంటి వాళ్ళు ఎలా రాముడికి వీళ్ళకు చెప్తాను. నేను చదివిన మంత్రులు చదవను సార్. రామ రామ రమేతి రమే రామే మనోరమే శాస్త్ర రామ సత్యంలో రామరామాలని చదవండి సార్. ఒక్కసారి మంత్రాలు చదవరండి. లేదా హనుమంతుడు ఆపదం మహాభారతారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భుజభుజరామం చదవరని పెద్ద హిందువులు అంటే బొట్టు పెట్టుకోమా? బీజేపీలు ఉంటున్నా హిందువులా? ఇది చాలా పెద్ద అబద్ధమైనటువంటి ప్రచారం అధ్యక్ష. ఎంతసేపు మేమే దేశము సింగిల్ ఏంది సార్ అధ్యక్ష? ఇది తెలంగాణకు తెచ్చి మాట్లాడరు, లేకపోతే దుకాణం తాళం వేసుకోండి. ఇంకా నిన్న అసెంబ్లీకి వచ్చి అధ్యక్ష మీరున్నారు, స్పీకర్కి వచ్చి రిప్రజెంటేషన్ గౌరవ సభాధిపతికి రిప్రజెంటేషన్ చేయొచ్చు. వచ్చి అసెంబ్లీ మీద లొల్లి చేస్తారు. మమ్మల్ని అరాచకంగా నియంతృత్వ ప్రభుత్వం విమర్శ చేస్తారు. ఏం అధ్యక్ష, ఏం లాంగ్వేజ్ అది? ఇంత డెమోక్రటిక్గా నిలుచొని మంచిగా మాట్లాడే అవకాశం ఇంత పెద్దగా మీరు సభా మర్యాదలు కాపాడుతూ ప్రతిపక్ష పార్టీ ఎంతమంది మెంబర్లు ఉన్నారు అనేటువంటి మాటలు ఇప్పుడు ఇస్తుంటే ఆయన ఎంతసేపు పొద్దుగాల ఏదేదో భయపెట్టేటువంటి ప్రయత్నం చేస్తే ఎవరు ఇక్కడ ఏం లేదు. భారతీయ జనతా పార్టీ తెలంగాణకి ఏం తెచ్చిందో చెప్పి మాట్లాడమని చెప్పి కోరుతా ఉన్నా. జనాబ్ మాజీ సార్. शुक्रिया स्पीकर सर. Sir, I take the opportunity to participate in the general discussion of the state budget. ఒక్క నిమిషం అధ్యక్ష, ఇంత రప్చర్ చేస్తున్నారు అధ్యక్ష. నేను కూడా హిందూని అధ్యక్ష, ప్రతిరోజు గుడికి పోయి మొక్కందే బొట్టు పెట్టందే. నేను కూడా నీళ్లు కూడా తాగను అధ్యక్ష. నాకు లేదా దేవుడు గాంధీ అధ్యక్ష. నేను అంటున్నా అధ్యక్ష ప్రపంచ దేశాలన్నీ కూడా మోకరిల్లి మహాత్మా గాంధీని దండం పెడుతున్నాయి అధ్యక్ష. ఆ మహాత్మా గాంధీని చంపిన గాడ్సేని పొగిడితే ఎట్లా అధ్యక్ష? ఎన్ని వీడియో అధ్యక్ష? పోనీ పొగిడలేరు కదా. ఇప్పుడు చెప్పండి, మహాత్మా గాంధీ చంపిన గాడ్సే తప్పు అని చెప్పగలుగుతారా? మహాత్మా గాంధీని బాపు గారిని చంపింది గాడ్సే తప్పని చెప్పనీకి అవుతుందా అధ్యక్ష? ఏదైనా సరే నేనేమంటున్నా, ఎవరి మతం వాళ్ళకు ఉంది. మనం హిందువుల మన మతం మనకు ఉంది. ఖచ్చితంగా మన దేవుడు మనకు కావాలా. మన మతాన్ని మనం ఎక్కడ వదిలిపెట్టుకోం. పుట్టింది దీంట్లోనే, సత్యది కూడా దీంట్లోనే. కానీ ఉత్తి మాటలకు కాదు అధ్యక్ష, దాని ఆచరణ రూపం ఉండాలి అధ్యక్ష.
ఆచరణ ఉండాలి. ఆచరణ మాట్లాడి సర్దార్ వల్లభాయ్ పటేల్ వీళ్ళు మాట్లాడతారు అధ్యక్ష. ఆయన ఆర్ఎస్ఎస్ ని బ్యాన్ చేసాడు, అధ్యక్ష. వీళ్ళు బొమ్మ పెట్టింది అంటే బొమ్మ పెట్టింది నిజమా? ఆర్ఎస్ఎస్ ని బ్యాన్ చేసింది నిజమా? కాదు కదా అధ్యక్ష. మనం మన ధర్మాన్ని కాపాడుకుంటూ ఇతర ధర్మాలకు కూడా గౌరవం ఇవ్వాలి అధ్యక్ష. ఎస్, మనం కూడా టు బి ఫ్రాంక్ 100% నేను హిందూగానే పుట్టినా హిందూగానే చస్తా, కానీ అదే ఎంలం చేసి చూపించే కార్యక్రమం చేయొద్దు అధ్యక్ష. ఏది చెప్పండి మరి. ఇప్పుడు నేనేమంటా ఇక్కడ నుంచి అయ్యగారు చెప్పండి అయ్యగారు.